భగవంతుడు సర్వాంతర్యామి, అతి సులభుడు అన్నది కూడా శృంగేరి జగద్గురువుల దగ్గరే స్పష్టంగా తెలుస్తుంది. వారి దగ్గరకు వెళ్ళి మనము మన ఉన్న బాధనో కోరికనో విన్నవించుకోగలుగుతున్నాం అంటే అది సాధారణంగా జరిగే పని. అసలు ఎవరిదైనా మన ఆఫీస్లోనే ఒక పెద్ద పొజిషన్ ఉన్నవాడు మనకన్నా ఒక 4 లెవెల్స్ పైన ఉన్నవాడితో మాట్లాడడానికి మనకు కుదరదు. ఏదో మీటింగ్ బుక్ చేయి, అపాయింట్మెంట్ ఇస్తాను, తర్వాత చూద్దాము, అప్పుడు వాడికి ఏదైనా పని పడితే వాడు రాడు. అలాంటి సాక్షాత్ జగద్గురువులు అంత సులభంగా మనకి దగ్గరగా వచ్చి వారు వింటున్నారు మనం చెప్పే మాటలు. అంటే అదే అంటాం కదా, ఆర్తో జిజ్ఞాసుడు అర్ధార్థి జ్ఞానేచ అని. అలాగా అన్ని విధాల వాళ్ళు కూడా జగద్గురువులను ఆశ్రయిస్తారు. అన్ని విధాల కోరికలు ఉన్న వాళ్ళు కూడా అక్కడ సమాధానం దొరుకుతూ ఉంటుంది అన్నమాట. అంత సులభంగా జగద్గురువుల యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతున్నాము. అదొక అదృష్టం మనకి. మనకు అందుబాటులో లేని వస్తువు గొప్పదన్న మూర్ఖత్వంలోకి పడుతున్నాం మనం. సర్వాంతర్యామి అయిన పరమాత్మ అంత దగ్గరగా గురుస్వరూపంలో శృంగేరిలో విరాజిల్లుతున్నారే, ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే మన చేతుల్లో ఉంది అది. శృంగేరి జగద్గురువుల దగ్గరికి వైష్ణవులు వస్తారు, శైవులు వస్తారు, శాక్తేయులు వస్తారు, స్మార్తులు వస్తారు, వైదిక మార్గంలో పూర్తి నిష్ణాతులైన వాళ్ళు వస్తారు, సంగీత వాయిద్యం ఆ యోగశాస్త్రము పరిణితి పొందిన వాళ్ళు వస్తారు. అనేక మార్గంలో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. గురువుగారిని వారు అడుగుతూ ఉంటారు వాటిలో వాళ్ళకి సంబంధించిన మార్గంలో ప్రశ్నలు. వారు ఎలాగ సమాధానం చెప్తారంటే ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడే తరించే మార్గం చెప్తారు వారు. అది వైదికమైంది అవుతే అది చాలా గొప్ప విశేషం.